హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్. ఈ కథలు ఈ భాగం చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఇదంతా శ్రీను ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. రేపే మనకి ఆఖరి రోజు అని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు ప్రతాప్ యాదవ్. మిగతా బీహార్ బ్యాచ్ అందరూ కూడా ఆ మాట అనగానే చెమటతో భయపడుతూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. తను అమ్ముల చేతికి పాల గ్లాసులు ఇచ్చి ఎవరి రూమ్స్ దగ్గర వాళ్ళని నిల్చోబెట్టి చెవిలో ఏవేవో చెప్పి ఆట పట్టిస్తూ ఫైనల్గా వాళ్ళని రూమ్లోకి తోసేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్. తను లోపలికి వెళ్ళేసరికి రాజేష్ వాళ్ళ రూమ్ బాల్కనీలో నిల్చుని నిండుగా ఉన్న చందమామని చూస్తూ చేతులు కట్టుకుని నిల్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. తను చూసి నవ్వుకుంటూ వాళ్ళంతా ఏదేదో అనుకుని పంపించారు, వీడేమో బుద్ధు వెళ్ళి అక్కడెక్కడో నిల్చున్నాడు అని పాల్ గ్లాస్ అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టేసి రాజేష్ దగ్గరికి వెళ్ళి వెనక నుంచి హత్తుకుని, ఓయ్ కుజా, ఏమైంది అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. రాజేష్ తన ఆలోచన నుండి బయటకు వచ్చి, ఏం లేదు రక్కి, నిన్నే భరించడం కష్టంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మన పిల్లలు వస్తే ఎలా బాగా ఆలోచిస్తున్నా అంటూ వెనక్కి తిరిగి తన చుట్టూ చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ నవ్వుతాడు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు మాత్రం సోమేష్ అని అప్పుడే పిల్లల వరకు వెళ్ళిపోయావా బాబు అని రాజేష్ మెడ చుట్టూ చేతులు వేసి ఇంకాస్త దగ్గరగా జరుగుతుంది. అదేంటి రక్కి, అది సోమేష్ కాదు సోమలింగం కదా అంటాడు అమాయకంగా. హలో, ఇప్పుడు 20th సెంచరీ, ఇక ఇంకా సోమలింగం ఏంటి, అందుకే స్టైల్గా సోమేష్ చేస్తా అని గలగల నవ్వేస్తుంది. ఓయ్ అవునా, సరే మనం కూడా తొందరగా పిల్లల్ని కానీ స్టైల్గా పేర్లు పెట్టేద్దాం రా మరి అంటూ ఒక్కసారిగా 2 చేతులతో అడ్డంగా తనుని ఎత్తుకుని బెడ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తను సడన్గా ఎత్తుకునేసరికి షాక్ అయినా మళ్ళీ సిగ్గుపడుతూ రాజేష్ని గట్టిగా పట్టుకుని హత్తుకుంటుంది. మెల్లిగా బెడ్పై దించి తనుపై చేరిపోయి నుదుటి నుండి మొదలుపెట్టి శరీరం అంతా ముద్దులు పెడుతూ ఇద్దరిలో తమకాన్ని పెంచుతూ ఉంటాడు. తను కూడా అన్ని ఏళ్ల విరహాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి రాజేష్తో తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. వేడి నిట్టూర్పుల మధ్య సృష్టి కార్యం అతి మధురంగా సాగిపోతూ ఉంటుంది. ఇద్దరిలో ఉన్న ప్రేమని ఒకరిపై ఒకరు చూపించుకునే రోజు వచ్చింది అని పోటీపడి మరీ తమకంగా అల్లుకుపోతూ ఉంటారు ఆ జంట. సెకండ్లు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా గడిచిపోతూ ఉంటాయి. ఇద్దరి మధ్య తీయటి యుద్ధం ముగిశాక ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతూ కళ్ళు మూసుకుంటారు. ఇద్దరి నడుముపై వరకు దుప్పటి కప్పి తను నుదుటిపై చిరుముద్దిచ్చి, థ్యాంక్ యూ రకి, నన్ను నీలో కలిపేసుకున్నందుకు అంటాడు. తను కూడా చెమటతోనే ఉన్నా కూడా రాజేష్ గుండెలపై ముద్దు పెట్టి, మనం ఇప్పుడు ఇలాగే ఉండాలి కూజ అంటుంది. ఇలానే అంటే ఇలా బట్టలు లేకుండానా, బాగోదేమో వద్దులేరా అంటాడు మళ్ళీ ఏడిపిస్తూ. నిన్ను అని రాజేష్ చేతులు విడిపించుకుని మళ్ళీ కొడుతూ ఉంటుంది. చీకట్లో అయినా కూడా తనుని అలా చూసి రాజేష్కి మళ్ళీ ఏదో కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. తను కొడుతున్నా కూడా ఆపకుండా, చేతులు కూడా అడ్డు పెట్టకుండా తను అందాలనే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోతాడు. ఇదేంటి కొడుతుంటే కదలడు అని రాజేష్ ఎక్కడ చూస్తున్నాడో ఒకసారి చూసుకుని హా అంటూ దుప్పటి మళ్ళీ పై వరకు లాగేసుకుంటుంది. రక్కీ అని మళ్ళీ లాగి ఇంకొకసారి ప్రేమ యుద్ధాన్ని మొదలు పెట్టేస్తాడు రాజేష్. ఆ ప్రేమలో తను కరిగిపోతూ ఉంటుంది. మరోసారి చెమటతో ఇద్దరి శరీరాలు తడిశాక, కూజా, నాకేదో సర్ప్రైజ్ ఉంది అని ఇస్తా అన్నావు, ఎప్పుడు అని అడుగుతుంది. కదా, నీ అందం చూస్తూ మర్చిపోయాను అని అనగానే, గాడిద, నీకు అసలు సిగ్గే లేదు అని ఒక్కటి కొడుతుంది. అబ్బా ఉండవే, అసలే అలసిపోయాను అని మెల్లిగా బెడ్ దిగి కబోర్డ్లో దాచిన బాక్స్ బయటికి తీసి మళ్ళీ వచ్చి తను పక్కనే బెడ్కి ఆనుకుని కూర్చుంటాడు. తను దుప్పటి గుండెలపై వరకు లాక్కుని రాజేష్కి జారబడి ఆ బాక్స్ ఏంటా అని చూస్తూ ఉంటుంది. అసలు ఉండలేవేం అని నవ్వుతూ, ఇందా తీసుకుని నువ్వే చూడు అని ఇస్తాడు. ఎవరైనా ఇస్తే వేరు, నువ్వు వేరు, నీకెప్పటికీ అర్థం కాదు పోరా
అంటూ చేతిలో బాక్స్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గోల్డ్ చైన్ ఉంటుంది. అది తీసి చూసి, నాకేనా? చాలా బాగుంది, థ్యాంక్ యూ గోజా, నువ్వే వెయ్యి అని వెనక్కి తిరుగుతుంది. తను మెడలో ఆ చైన్ వేసి మెడపై వెనకనే ముద్దు పెట్టి, ఇది అమ్మ చైన్, నాకు చాలా ఇష్టం, నేను వేసుకోకుండా నీకోసమే దాచాను, అందుకే ఇప్పుడు ఇస్తున్నా, ఇది ఎప్పుడూ నీ మెడలోనే ఉండాలి రకి, లవ్ యూరా, నువ్వు నా రెండో అమ్మవి అంటాడు వెనక్కి తిప్పి గట్టిగా హత్తుకుని. అలా అనగానే రాజేష్ వాళ్ళ అమ్మ చనిపోవడం, ఆ రోజు రాజేష్ ఏడుపు, హాస్పిటల్లో గొడవ అన్నీ గుర్తు వచ్చి తను కూడా బాధతో రాజేష్ని హత్తుకుంటుంది. బాయ్, ఏం చేద్దాం బాయ్, మా అందరికీ నువ్వు ఇందాక అలా చెప్పినప్పటి నుంచి చాలా భయంగా ఉంది, నిద్ర కూడా పట్టట్లేదు అని మిడ్ నైట్ వచ్చి అందరూ ప్రతాప్ పక్కనే కూర్చుంటారు. ప్రతాప్ కూడా భయానికి పడుకోకుండా ఏం చేయాలా, ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా ప్రతాప్కి ఏదో గుర్తు వస్తుంది. వెంటనే తన మనుషుల వైపు చూసి ఏదో అడుగుతాడు. సస్పెన్స్. హా బాయ్, అవి అక్కడే ఉన్నాయి, కానీ మనం ఇక్కడ ఇరుక్కుపోయాం కదా, మరెలా అంటారు. రేపు చెప్తా, ఇక టెన్షన్ పడకండి, వెళ్ళి పడుకోండి అంటాడు ప్రతాప్. ప్రతాప్ ఖచ్చితంగా వాళ్ళని కాపాడుతాడు అనే నమ్మకంతో నిద్ర రాకపోయినా అందరూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్ము రూమ్లోకి వెళ్ళేసరికి శ్రీను బాల్కనీలో ఉండి ఫోన్లో ఎవరితోనో చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కనే పెట్టేసి అమ్ము కూడా వెళ్ళి శ్రీను పక్కనే నిల్చుని అతన్నే చూస్తూ ఉంటుంది. అమ్ము రాగానే శ్రీను నవ్వుతూ తన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుని భుజంపై చేయి వేసి, ఫోన్లో తన మనుషులతో, చూడండి, అంతా నేను చెప్పినట్లే జరగాలి, అంతా గుర్తుంది కదా, వాళ్ళు చాలా డేంజర్, కిందటిసారి 2 టైమ్స్ వాళ్ళ వల్ల మన వాళ్ళు చాలామంది చనిపోయారు, అందుకే ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదు, మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన వెంటనే నేను మీ వెనకే వస్తూ ఉంటాను, మన ప్లేస్కి రీచ్ అయ్యాక ఇంకా ప్రాబ్లమ్స్ ఉండదు, అక్కడ మన వాళ్ళు ఉంటారు, కానీ దారిలో మీరు కొంచెం యామరపాటుగా ఉన్నా మీలో ఎవ్వరూ బ్రతకరు, అర్థమైందా? సరే, రేపు రేపు మీరు ఏ టైంకి బయలుదేరాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, మీరు మాత్రం రెడీగా ఉండండి, మిగతా అందరితో చెప్పేసేయండి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. కిల్లర్, ఏమైంది? మళ్ళీ ఇదంతా ఏంటి అని కొంచెం టెన్షన్గా అడుగుతుంది అమ్ము. వెంటనే వెనక ఉన్న వుడెన్ చైర్ మోడల్ ఉయ్యాలలో కూర్చుని తన ఒడిలో అమ్ముని కూర్చోబెట్టుకుంటాడు శ్రీను. గట్టిగా అమ్ము చుట్టూ చేతులు బిగించి, ఏం లేదురా అని గట్టిగా ఊపిరి వదిలి, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కానీ నువ్వు ఎవరికీ చెప్పకూడదు, తను రాజేష్లకి అసలే తెలియకూడదు, ఓకేనా అంటాడు. అలాగే, చెప్పను, ఏంటో చెప్పు అంటుంది. వెంటనే శ్రీను అమ్ముతో కొన్ని విషయాలు చెప్తాడు. ప్రజెంట్ అవి సస్పెన్స్, అందుకే ఇదంతా చేస్తున్నానరా, ఈ విషయాలు ఎప్పటికీ రాజేష్కి తెలియకూడదు, తెలిస్తే వాడు అసలు తట్టుకోలేడురా, అర్థం చేసుకో అని బాధపడుతూ అమ్ముని కౌగిలించుకుని చిన్నగా ఏడుస్తూ ఉంటాడు శ్రీను. అమ్ముకి కూడా ఆ విషయాలు విని కాసేపు బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది. శ్రీనుని పట్టుకుని, నువ్వు చెప్పేది నిజమా కిలార్? లేదు, వాళ్ళలో ఒక్కరిని కూడా వదలకు, చంపేశాయి అని అమ్ము కూడా బాధపడుతూనే కోపంగా అంటుంది. అలాగే, మనం ఇండియా వదిలి వెళ్లేలోపు వాళ్ళ సంగతి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ నాకు నిన్నే ఇంకో విషయం తెలిసింది, ఇంకో 2 రోజుల్లో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు అని, అలా చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి దొరకడం చాలా చాలా కష్టం, కొన్ని నెలల వరకు మీడియా మొత్తం కాన్సంట్రేషన్ వాళ్ళ మీదే ఉంటుంది, అందుకే రేపు వాళ్ళని చంపేద్దామని డిఐజీ గారిని అడిగాను, ఆయన హెల్ప్ చేస్తా అన్నారు అంటాడు. లేదు కిల్లర్, నాకు తెలుసు, నువ్వు ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తావు, నాకు నమ్మకం ఉంది, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది అంటుంది. కుల్ఫీ, నువ్వు కోపం అవను అంటే మనం మన ఫస్ట్ నైట్ని ఇంకోసారి చేసుకుందాం ప్లీజ్ అంటాడు. కిల్లర్, అలా అనకు, నీ ఆలోచనలు నేను అంచనా వేయగలను, చాలా కంగారుగా ఉండి ఉంటుంది, ఇప్పుడేం వద్దు, మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు ఏకమవ్వాలి, ఆ రోజు మనకి జీవితం అంతా గుర్తు ఉండాలి, చాలా మధురమైన రోజుగా మిగిల్చుకోవాలి అని శ్రీను తలని తన గుండెలకు హత్తుకుంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లు ఇంకెవ్వరూ అర్థం చేసుకోరేమో కుల్ఫీ, నిజంగా నేను లక్కీ అని ఇద్దరూ అలాగే ఉండి కాసేపు పోయాక రూమ్లోకి వచ్చి రేపటి గురించి ఆలోచనలతో ఎప్పటికో పడుకుంటారు.
నెక్స్ట్ డే. హలో అన్నా, చెప్పు. మేమందరం ఇక్కడ రెడీగానే ఉన్నాం అంటాడు శ్రీను దగ్గర పనిచేసే కుర్రాడు. "హ్మ్, మీరు బయలుదేరండి. నేను డైరెక్ట్గా జైలు దగ్గరికి వచ్చేస్తాను. మీ వెనకే ఫాలో అవుతూ ఉంటాను. కానీ వాళ్ళకి తెలియకూడదు, అర్థమైందా?" అని గంభీరంగా అడుగుతాడు శ్రీను. "అలాగే అన్న, మేము బయలుదేరుతాం" అని ఫోన్ పెట్టేసి సుమారు 6 సుమోల్లో శ్రీను మనుషులు బయలుదేరతారు. శ్రీను వెనక్కి తిరగగానే అక్కడ రాజేష్ కనిపిస్తాడు. అంతా వినేశాడని తెలుసు కాబట్టి, "బావా, నువ్వు చెల్లితో ఉండురా. నాకు బయట కొంచెం పనుంది. చూసుకుని వచ్చేస్తాను. ఓకేనా?" అంటాడు. "అదేంటి బావా, ఎప్పుడూ నేను కూడా నీతోనే కదా వస్తాను. ఇప్పుడెందుకు వద్దు అంటున్నావు?" అనుమానంగానే అడుగుతాడు రాజేష్. "అదేం లేదురా, చిన్న పనే, వచ్చేస్తా" అని అంటూ ఉండగానే అమ్మ వస్తుంది. నవ్వుతూ దగ్గరికి వచ్చి హారతి పళ్ళెం శ్రీను రాజేషులకి చూపిస్తుంది. శ్రీను కూడా నవ్వుతూ కళ్ళకి ఆ హారతి హత్తుకుని, "వెళ్ళొస్తాను కుల్ఫీ, జాగ్రత్త" అంటాడు. అమ్ము అంటుంది. రాజేష్ ఇంకేం మాట్లాడాడు. అందరికీ బాయ్ చెప్పేసి అకీరాని ఎత్తుకుని ముద్దిచ్చి అమ్ము చేతికి అకీరానిచ్చి బయటికి వెళ్ళిపోతాడు శ్రీను. తన కారులో వెళ్తే ఆ ప్రతాప్ గాని వాడి మనుషులు గాని పోల్చి మధ్యలోనే తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి అప్పటికి బుక్ చేసిన క్యాబ్ ఎక్కి జైలుకి వెళ్తూ ఉంటాడు. డిఐజీ, ఇంకో సిఐ, ఇద్దరు ఎస్ఐలు, కొంతమంది కానిస్టేబుల్స్తో ప్రతాప్ యాదవ్ని ఇంకో నలుగురు బీహార్ బ్యాచ్లో వాళ్ళని తీసుకుని బయట ఉన్న పోలీస్ వ్యాన్లోకి ఎక్కిస్తారు. వాళ్ళతో కొంతమంది కానిస్టేబుల్ కూడా లోపలే ఉంటారు. వెనకగా 2 జీపుల్లో ఎస్ఐ, మిగిలిన కానిస్టేబుల్ బయలుదేరాక డిఐజీ, సిఐలు మళ్ళీ వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోతారు. వెనకే శ్రీను మనుషులు సుమోలు, వాళ్ళ వెనక శ్రీను క్యాబ్ కారు వెళుతూ ఉంటాయి. ప్రతాప్ అవన్నీ చూస్తూ ఉంటాడు. అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో, ఊరికి దూరంగా శ్రీను ప్లేస్ ఉంది. అక్కడే వాళ్ళని చంపాలని శ్రీను ప్లాన్. అక్కడికే తీసుకువెళ్తారు. ఒక 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక శ్రీనుకి ఎవరో అన్నోన్ నంబర్ నుండి కాల్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో అన్నోన్ నంబర్ చూడగానే శ్రీనుకి కూడా తెలియకుండానే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంటాడు. అవతల వాడు హిందీలో, "ఏంటి శ్రీను, ఎలా ఉన్నావు? మా వాళ్ళని చంపాలని బాగానే ప్లాన్ చేశావు. కానీ అది అర్జెంటుగా ఆపేశాయి. లేదంటే ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవు" అని గట్టిగా నవ్వుతూ చెప్తాడు. శ్రీను ఒక్కసారిగా తన గంభీరమైన వాయిస్తో, "ఎవడ్రా నువ్వు? ఇప్పుడు నువ్వు ఏం చేసినా ఆ ప్రతాప్ని చంపే తీరుతాను. ఏం చేస్తావో చేసుకో" అంటాడు. "అవునా, సరే, నీ రైట్ సైడ్కి ఒకసారి చూడు" అంటాడు ఫోన్లో ఉన్న వ్యక్తి. శ్రీను కారులో వెళ్తూ తన రైట్ సైడ్కి రోడ్డు పక్కకి చూడగానే డమాలని ఒక బాంబు పేలుతుంది. అంతే, పోలీస్ వ్యాన్తో సహా అన్ని జీపులు, సుమోలు, శ్రీను కారు అన్నీ సడన్గా బ్రేక్ వేసి ఆగిపోతాయి. శ్రీను నిజంగానే షాక్ అవుతాడు. జైల్లో ఉన్నవాడికి ఇప్పటికీ బయట ఇంత ఫాలోయింగ్ ఉంది. వాడి మనుషులు అందరూ దొరికేశారు అనుకున్నా, కానీ ఇంకా ఉన్నారన్నమాట అని వెంటనే తన ఫోన్ తీసి ఆ ఎస్ఐకి చేసి, "పోలీస్ వ్యాన్, జీపులు ఎక్కడ ఆగకూడదు. ఏమైనా సరే డెస్టినేషన్ రీచ్ అవ్వాలి" అంటాడు. పోలీసులు కూడా ఓకే సార్ అని మళ్ళీ ప్రతాప్ వాళ్ళ ఉన్న వ్యాన్, పోలీసుల జీబులు అన్ని ముందుకు కదులుతాయి. ఆ అన్నోన్ నెంబర్కి మళ్ళీ కాల్ చేస్తాడు శ్రీను. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే గట్టిగా నవ్వు వినిపిస్తుంది. శ్రీనికి అదంతా చిరాగ్గా అనిపించిన మళ్ళీ ఏమవుతుందో అనే టెన్షన్తో వింటూ ఉంటాడు. "ఏంటి, ఇప్పుడు తెలిసిందా నా సంగతి? మర్యాదగా మా వాళ్ళని, జైల్లో ఉన్న మిగతా వాళ్ళని రిలీజ్ చేయి. లేదంటే" అని కొంచెం గ్యాప్ ఇచ్చి, "ఈ విజయవాడ సిటీ మొత్తంలో 3 బాంబులు పెట్టాను. అవి పేలి సిటీ అంతా అల్లకల్లోలమైపోతుంది" అని మళ్ళీ గట్టిగా నవ్వుతాడు ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత ఏమవుతుంది? అతను బ్లాక్మెయిల్కి లొంగిపోయిన స్త్రీను ప్రతాప్ యాదవ్ని వదిలేస్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.